బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి సంబరాలు ముగిశాయి. సొంతూళ్లలో పండుగ జరుపుకున్న నగర వాసులంతా ఇప్పుడు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఇప్పుడిప్పుడే రద్దీగా మారుతోంది. పంతంగి, కోర్లపహాడ్ సహా ఇతర టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు, అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రద్దీ పెరిగితే హైదరాబాద్ వచ్చే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు. సొంతూళ్లలో పండుగ జరుపుకున్న నగర వాసులంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సంక్రాంతి సంబరాల కోసం అటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, అందరూ కూడా తమ స్వగ్రామాలకు కావచ్చు, ఆదేశాలకు కావచ్చు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తిరిగి హైదరాబాద్ నగర బాట పడుతూ ఉన్నారు. ప్రజెంట్ రద్దీ ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం మీద చూసుకుంటే సంక్రాంతి పండుగ 3 రోజులు ముగియటంతో ఆంధ్రప్రదేశ్ వైపు అంటే హైదరాబాద్ ఎన్టీఆర్ జిల్లా నుంచి జగ్గేపేట, కేసర, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు దాదాపుగా గత 3-4 రోజుల కాలంలో 5 లక్షల పైగా కూడా వాహనాలు వచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కేసర టోల్గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్గేట్ వద్ద భారీ స్థాయిలో కూడా వాహనాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం నుంచి కూడా అమావాస్య ఉంటున్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచే వాహనాల రద్దీ భారీ స్థాయిలో కూడా పెరిగింది. 3 రోజుల పాటు సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులతో ఆయా ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. తిరిగి హైదరాబాద్ బాట ప్రస్తుతం అయితే పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కేసర టోల్గేట్ వద్ద కూడా భారీ స్థాయిలో కూడా వాహనాలు మొత్తం అధికారులకు సంబంధించి కావచ్చు, టోల్గేట్ నిర్వహణకు సంబంధించి కావచ్చు, మొత్తం 7 లైన్లని ఏర్పాటు చేశారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా కేవలం 25 నుంచి 30 సెకండ్ల వ్యవధిలోనే వాహనం టోల్గేట్ క్రాస్ అయ్యే విధంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 7 లైన్ల ద్వారా అంటే ప్రతి లైన్లో కూడా నిమిషానికి 3 నుంచి 4 వాహనాలు క్రాస్ అయ్యే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటికీ 25,000 పైగా కూడా వాహనాలు ఈ టోల్ ప్లాజా దాటినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా కూడా అంచనా వేశారు. ఈరోజు మధ్యాహ్నం లోపు కూడా దాదాపుగా మరొక 40 నుంచి 45,000 వాహనాలు పైగా టోల్గేట్ దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే సంక్రాంతి పండగ ముందు అంటే గత ఆదివారం, సోమవారం, మంగళవారం రోజుల్లో దాదాపుగా 4 లక్షల పైగా వాహనాలు ఏపీ వైపు వచ్చాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ టోల్గేట్లకు సంబంధించిన కోలాహలం కొనసాగుతోంది. ఇప్పటికే 60,000 వాహనాలు అంటే నిన్న ఈ రోజు కలిపి ఇప్పటికీ 60,000 వాహనాలు పూర్తి స్థాయిలో కూడా ఈ టోల్గేట్లు దాటినట్లు కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈరోజు సాయంకాలం అంటే మధ్యాహ్నం వరకు అమావాస్య ఉండటంతో అందరూ కూడా ఉదయమే ఇప్పుడు మధ్యాహ్నం 2 లోపే వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రేపు మధ్యాహ్నం నుంచి అంటే అమావాస్య గడియలు ముగిసిన తర్వాత రావటం, అలాగే రేపు ఈరోజు శనివారం, రేపు ఆదివారం కావటం, అలాగే సోమవారం నుంచి తిరిగి తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి శని, ఆదివారాలు 2 రోజులు కలిసి వచ్చిన నేపథ్యంలో కూడా వీరంతా కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా ప్రయాణాలు చేర్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు సాయంకాలానికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ చేరుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. టోల్గేట్ వద్ద ఎక్కడ రద్దీకి సంబంధించి కానీ లేకపోతే టోల్గేట్ వద్ద బ్లాక్ అవ్వకుండా కూడా అన్ని రకాల చర్యలు అయితే టోల్గేట్ నిర్వహణలు కావచ్చు, అలాగే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తీసుకున్నారు. 7 లైన్ల ద్వారా నిత్యం వాహనాల్ని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ టోల్గేట్ ఎంట్రీ దగ్గర కూడా ఇబ్బంది లేకుండా 25 నుంచి 30 సెకండ్ల వ్యవధిలోనే వాహనం క్రాస్ అయ్యే విధంగా అధికారులు, టోల్గేట్ నిర్వాహకులు, పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా సంక్రాంతి ముగియడంతో అటు తిరుగు పయనం అయ్యారు ప్రజలంతా కూడా. రేపు అమావాస్య కావడంతో ఇవాళే ప్రజలంతా కూడా నగరానికి తిరుగుబాటు పట్టిన పరిస్థితి. దీంతో కొద్దిగా స్వల్పంగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అటు టోల్ ప్లాజాల వద్ద అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా సాఫీగా వాహనాలన్నీ కూడా వెళ్లేందుకు గాను తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ మెల్లమెల్లగా కూడా పెరుగుతున్న పరిస్థితి. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వాహనాలు వెంటనే కూడా వస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నాం. మరోవైపు ఇప్పటికే నగరం అంతా కూడా నిన్నటి వరకు కూడా వెలవెలబోయిన పరిస్థితి. నగరవాసులంతా కూడా తమ స్వగ్రామాలకు వెళ్లి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్రాంతి ముగియడంతో అందరూ కూడా తిరుగు పయనమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ఏలూరులో సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, బస్టాండ్లో ఏ విధంగా ఉంది? జనాల రద్దీ కావచ్చు, ఇప్పటికే అందరూ కూడా తిరుగుబాటు పట్టిన క్రమంలో కిక్కిరిసిపోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు. తాజా సిచ్యువేషన్ ఏంటి?
ప్రస్తుతం గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముగిశాయనే చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగకి సొంతూర్లు వచ్చిన వారంతా మరలా తిరిగి ప్రయాణమయ్యారు. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. బస్సుల్లో ఎక్కడానికి జనాలు పరుగులు పెడుతున్నారు. సీట్ల కోసం తమ సీట్లు దొరుకుతాయో లేదో, స్టాండింగ్ మళ్ళీ ఉండాలి, పిల్లలతో ఉన్నారు అని చెప్పి వారంతా కూడా చాలా పరుగులు పెడుతూ బస్సు వెనుకల ప్రమాదకరంగా బస్సులు ఎక్కే పరిస్థితి ఉంది. మరోపక్క ఏలూరు నుండి విజయవాడ వెళ్ళే బస్సులన్నీ కూడా పూర్తి రద్దీగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మెయిన్ డిపోలు ఇటు ఏలూరు కానీ అటు భీమవరం డిపోతో పాటుగా జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు డిపోలు ఉన్నాయి. ఇక్కడ నుండి కంటిన్యూగా అటు విజయవాడ ఏలూరు టు విజయవాడ నాన్ స్టాప్ బస్సులో వెళ్ళిన తర్వాత మరలా విజయవాడ నుండి హైదరాబాదు ఇతర ప్రాంతాలకి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని ఉంటారు. మొత్తం దాంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఒక్కసారే తిరుగు ప్రయాణం ఉంటారు. అంటే శనివారం ఆదివారం కావటం, శనివారం బయలుదేరితే శనివారం అర్ధరాత్రికో లేకపోతే ఆదివారం ఉదయానికో వారు అక్కడ తమ పనిచేసే ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఆదివారం కొంత రెస్ట్ తీసుకుని మరలా సోమవారం నుండి ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు అన్న పరిస్థితుల్లో కొంత ఇక్కడ బస్టాండ్లు మొత్తం కూడా రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రయాణికులందరూ కూడా మరోపక్క ఉచిత ప్రయాణం కావడం, ఉచిత ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం పెట్టడంతో దానివల్ల కూడా మహిళలు పెద్ద ఎత్తున కొంత ఆర్టీసీ బస్సు ప్రయాణాలనే ఎంచుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. గతంలో వీరంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ సంబంధించి చూసేవారు. కానీ ఎప్పుడైతే ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాంతో కొంత బస్టాండ్కి సంబంధించి పూర్తిగా ప్రయాణికుల రద్దీ ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం ఇటు ఏలూరు టు విజయవాడ కానీ లేకపోతే ఏలూరు నుండి రాజమండ్రి వైపు వెళ్ళే ప్రయాణికులతో కానీ పూర్తిగా బస్టాండ్ అంతా కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి. పండుగకు వచ్చిన వారంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయే క్రమంలో మనం చూస్తున్నాం. ప్లాట్ఫామ్ల మీద కూడా సీనియర్ సిటిజన్లు కింద కూర్చుండిపోయి మరి అంటే బస్సుల కోసం వేచి చూసి ఇక నుంచోలేక కింద కూర్చుని మరలా బస్సు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇక్కడ చూస్తే ఈ బస్సు ఎక్కడానికి ఇంకా బస్సు స్టాండ్లో ఆగలేదు. అప్పుడే వారంతా కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. కొంత రద్దీ ఉన్న నేపథ్యంలో కూడా ఆర్టీసీ అధికారులు కూడా బస్సులను పెంచుతున్నాం అని చెప్తున్నారు. ఆ బస్సులను పెంచే క్రమంలో ఇటు ఏలూరు విజయవాడకి సంబంధించి ఆర్డినరీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్డినరీ బస్సులను కూడా ఏలూరు విజయవాడ నాన్ స్టాప్గా కూడా మార్చిన పరిస్థితి. మరోపక్క ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏలూరు నుండి ఎక్కువగా ప్రయాణికులు వెళ్ళేది ఏలూరు నుండి విజయవాడ, అట్లాగే ఏలూరు నుండి రాజమండ్రి, వైజాగ్ ఎక్కువగా వెళ్తుంటారు. సో దానికి అటాచ్డ్ బస్సులు పెడితే బాగుండేదని చెప్తున్నారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమో ఏంటి కింద కూర్చుని పోయారండి? ఏ ఊరు వెళ్తున్నారు మీరు? మేము వాడపల్లి వెళ్తున్నామండి. వాడపల్లి గుడికి వెళ్తున్నారా? ఎక్కడ నుండి? గుంటూరు నుండి వెళ్తున్నారు. మరి పండగ కదా, పండగ తగ్గాక చూడొచ్చుగా. మేము వారాలు చేస్తున్నామండి. 7 శనివారాలు చేస్తున్నారా? ఓకే. మరోపక్క శనివారం కూడా కావడంతో ఇటు వాడపల్లి కానీ లేకపోతే ఈ ఏలూరు నుండి ద్వారకా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళేవారు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముందుగా ఇక్కడే స్వస్థలాలకు వచ్చిన వారందరూ కూడా తిరుగు ప్రయాణం అయిపోయారనే చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రైవేట్ కార్లకు సంబంధించి కూడా వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వైపు ఇటు కలపర టోల్గేట్ కానీ లేకపోతే దాని ముందు రావులపాలెం వద్ద ఈతకోట దగ్గర ఉన్న టోల్గేటు, నల్లజర్ల దగ్గర ఉన్న టోల్గేట్లు కూడా ఈ ఓన్ కార్లు సొంత వాహనాల్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళతో కూడా పూర్తి రద్దీగా మారిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, ఏపీ నుంచి హైదరాబాద్కు జనాలు తిరిగి వస్తూ ఉన్నారు. అటు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై కొద్దిగా కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్న పరిస్థితులు మనం గమనించవచ్చు. మరోవైపు గోదావరి జిల్లాలకు భారీగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ప్రజలంతా కూడా గోదావరి జిల్లాలకు వెళ్లిన పరిస్థితి. రేపు అమావాస్య కావడంతో ఇవాళే ప్రజలు నగరానికి తిరుగు పయనమవుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. హైదరాబాద్ దారిలో కూడా అందరూ కూడా తిరిగి వస్తుండటంతో కొంతమేర స్వల్పంగా కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికీ అదనపు టోల్ బూత్లు కూడా అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ అలాగే విజయవాడకు సంబంధించి మనం గమనించినట్లయితే ఏపీ నుంచి హైదరాబాద్కు ఎవరైతే వస్తున్నారో 19 టోల్ ప్లాజా దగ్గర కూడా కొంతమేర రద్దీ ఏర్పడే దృష్ట్యా అధికారులు అయితే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రయాణికులకు ఇబ్బంది అన్ని సౌకర్యంగా జరిగే విధంగా కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. రేపు
అమావాస్య కావడంతో ఇవాళ ప్రజలు నగరానికి తిరుగుబాట పట్టారు అనుకోవచ్చు. మొత్తంగా కూడా సంక్రాంతి సంబరాలకు గాను అందరూ కూడా నగరాల నుంచి తమ సొంత ఊళ్ళకు కావచ్చు, స్వగ్రామాలకు కావచ్చు వెళ్ళిన పరిస్థితి. అయితే తిరిగి తమ పనుల దృష్ట్యా వారంతా కూడా తిరిగి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. సంక్రాంతి సంబరాలు ముగియడంతో నగరవాసులంతా కూడా తిరిగి వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అటు టోల్ ప్లాజాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరోవైపు అదనంగా కూడా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అధికారులు. సొంతూళ్ళలో పండుగ జరుపుకున్న నగరవాసులంతా ఇప్పుడు తిరిగి హైదరాబాద్ బాట పడుతుండటంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఇప్పుడిప్పుడే రద్దీగా మారుతుంది. ఆ దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. ఇంకా కొంత సమయం పడితే ఎక్కువగా కూడా వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం గమనించాము. గతంలో కూడా ఆ రద్దీ దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే గంటల తరబడి కూడా క్యూ లైన్లలో వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి గతంలో మనం గమనించాం. అయితే ఈ ఇయర్ అటువంటివి ఏమీ జరగకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే నార్కట్పల్లి టోల్ ప్లాజా దగ్గర నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాహనాల రద్దీ ఎలా ఉంది? రైట్, ప్రస్తుతం మనం నార్కట్పల్లి అద్దంకి హైవే పై ఉన్నాం. హైవే వాహనాల ఆ రద్దీ ఉదయం కాస్త ఎక్కువ సంఖ్యలో కూడా వాహనాలు బయలుదేరి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే ఎక్కువగా జర్నీ చేయాలనుకుంటారు. ఉదయం పూట ఎక్కువగా క్రౌడ్ ఉంది. ఇప్పుడు కాస్త ఫ్లో తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సాటర్డే, ఆదివారం, రేపు మరింత రద్దీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్ళేటప్పుడు చూడడం జరిగింది. హైదరాబాద్ చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద చూసినట్లయితే వేలాది వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఏ విధంగా బయలుదేరి వెళ్ళాయో చూడడం జరిగింది. ఆ వాహనాలన్నీ కూడా తిరుక్రమంలో నిన్నటి వరకు కూడా కనుమ పండుగ కాబట్టి కనుమ రోజు ఎవరు కూడా జర్నీ చేయరు. ఇవాళనే ఆ జర్నీ కొనసాగుతుంది. రేపు కూడా సెలవే కనుక రేపు కొంతమంది సండే బయలుదేరాలని, ఇవాళ కొంతమంది ఆఫీసులకు ముందే రావాలని కూడా వచ్చేటటువంటి సంఖ్య చూస్తున్నారు. అదేవిధంగా హైవే పై కూడా పోలీసులు మొన్ననే ఎప్పుడైతే ఆ రద్దీని దృష్టిలో పెట్టుకొని వచ్చే వాహనాలకు కూడా వారికి ఆ దారి మళ్లింపు చర్యలు కూడా, సూచనలు కూడా, సలహాలు చేయడం జరిగింది. వారు చెప్తున్నటువంటి ప్రకారం గుంటూరు నుంచి వచ్చే వాహనాలు ఏదైతే ఉన్నాయో, అద్దంకి నుంచి వచ్చే వాహనాలు ఇప్పుడు ఈ నార్కట్పల్లి అద్దంకి హైవే పై కాకుండా గుంటూరు నుంచి నేరుగా మిర్యాలగూడ, హాలియా, కొండమల్లపల్లి, చింతపల్లి నుంచి ఆ విధంగా మాల్, హైదరాబాద్, నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్తే బాగుంటుందని సూచించడం జరిగింది. అదేవిధంగా మాచర్ల నుంచి వచ్చేవారు, ప్రకాశం మాచర్ల నుంచి వచ్చే వారంతా కూడా నాగార్జున సాగర్ నుంచి పెద్దవూర, కొండమల్లపల్లి, చింతపల్లి మాల్ నుంచి హైదరాబాద్ వెళ్లే విధంగా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ నుంచి వెళ్లాలంటే మర్రిగూడ నుంచి, మునుగోడు నుంచి, ఈ విధంగా నార్కట్పల్లి చిట్యాల హైవే పై కాకుండా కూడా ఆ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వెళ్తే బాగుంటుందని సూచించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలు ఏదైతే ట్రక్కులు, లారీలు ఉంటాయో అవన్నీ కూడా కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ నుంచి, ఆలియా, చింతపల్లి నుంచి మాల్, హైదరాబాద్ గుండా రావాలని సూచిస్తుండడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు, ఆ జిల్లా ఎస్పీలు ఇచ్చినటువంటి సూచనలు ముందే జారీ చేయడం జరిగింది. కానీ ఆ వచ్చేటువంటి ఫ్లో మనం చూసినట్లయితే వాహనాలు వెళ్ళేటప్పుడు కూడా వేలాదిగా సంఖ్యలో వెళ్ళినటువంటి వాహనాలు ఇప్పుడు క్రమేపీ సంఖ్య తగ్గింది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రాత్రి కొంతమంది రావడం జరిగింది, ఉదయాన్నే పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మళ్ళీ రేపు ఆదివారం కాబట్టి రేపు ఉదయాన్నే వస్తారు, రేపు రాత్రి వస్తారు. ఈ విధంగా ఒక్కొక్కసారి వస్తుంటారు కాబట్టి ఎక్కువగా జామ్ అయితే, రద్దీ అయితే కనిపించట్లేదు. కాబట్టి వారి నేరుగా గతంలో ఏ విధంగా హైదరాబాద్, విజయవాడపై, నార్కట్పల్లి, అద్దంకి హైవే పై ప్రయాణించారో అదే విధంగా వస్తుంది. కానీ ఫ్లో కనుక ఎక్కువ అయితే ఇప్పుడు ఆ పోలీసులు సూచించినటువంటి మార్గం ఏదైతే ఉందో, అద్దంకి హైవే పై నుంచి వచ్చేవారు నాగార్జున సాగర్ హైవే గుండా, ఈ విధంగా విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలు, అదే విధంగా ఆ మాల్ నుంచి, చింతపల్లి నుంచి వచ్చే విధంగా చూడడం జరిగింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా వచ్చే వాహనాలన్నీ కూడా ఇలాంటి ట్రాఫిక్ డైవర్షన్ లేకుండా నేరుగా విజయవాడ నుంచి మొదలుకొని ఆ కోదాడ, సూర్యాపేట, ఆ నకరికల్, నార్కట్పల్లి, చౌటుప్పల్ నుంచి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నార్కట్పల్లి అద్దంకి హైవే పై వచ్చే వాహనాలు కూడా యథావిధిగా వస్తున్నాయి. వాహనాలు మాత్రం వెళ్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ కిక్కిసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఉదయం మార్నింగ్ సమయంలో చూసినట్లయితే ఆ పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు వెళ్ళినాయి. ప్రస్తుతం మనం టోల్ ప్లాజాల వద్ద కూడా చూసినాం. సో టోల్ ప్లాజాల వద్ద కూడా గతంలో మొత్తం వెళ్ళేటప్పుడు అన్ని కూడా రూట్లన్నీ కూడా ఏదైతే 16 టోల్ బూత్లు ఉన్నాయో పూర్తిగా 10 గతంలో విజయవాడ వైపు ఓపెన్ చేసినటువంటి టోల్ బూతులు ఇప్పుడంతా కూడా హైదరాబాద్ బాట పట్టాయి. కాబట్టి పూర్తిగా విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా టోల్ బూత్లన్నీ కూడా హైదరాబాద్ వైపు
తెరిచి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ హైవే పై చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. రేపు రద్దీ మరింతగా కొనసాగే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రశాంతంగా సాఫీగా కొనసాగుతుంది. ఒకవేళ రద్దీ కనుక పెరిగితే మనం చెప్పిన విధంగా డైవర్షన్ చేయాలని కూడా పోలీసులు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం హైవే పై కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం నార్కట్పల్లి అద్దంకి హైవేపై కనుక గమనించినట్లయితే ట్రాఫిక్ అంతగా అయితే లేదు. యథావిధిగా ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగానే కొనసాగుతోంది. ప్రజెంట్ రద్దీ అయితే రేపు ఒకవేళ పెరిగే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మన ప్రతినిధి ఇచ్చిన సమాచారం మేరకు అయితే అర్థమవుతుంది. మొత్తంగా సంక్రాంతి సంబరాలు ముగించుకుని అందరూ కూడా నగర బాట పట్టారు. అందరూ కూడా నగరానికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా తగు చర్యలు తీసుకున్నారు.